ఆంధ్రప్రదేశ్ని తెలుగు నాడుగా మారిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది నేనన్న మాట కాదు, మహాశాస్త్రావధాని గరిగిపాటి గారు అన్న మాట అనమాట. ఈయన ఎందుకు ఇలా మార్చమన్నాడంటే, మనకు తెలుసు కదా హిమాచల్ ప్రదేశ్ అంటే ఏంటి, అక్కడ హిమాలయాస్ ఉంటాయి కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అని పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ అంటే అక్కడ ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని పెట్టారు. అలాగే మధ్యప్రదేశ్ దేశంలో మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ఉత్తరాన ఉంటుంది. వీటి కల్చర్ బేస్ చేసుకుని, వీటి లాంగ్వేజ్ బేస్ చేసుకుని వాటికి పేర్లు పెట్టలేదన్నమాట. కేవలం ఆ ఉండే ప్లేస్ను బేస్ చేసుకుని పేర్లు పెట్టారు. సో ఇదే విధంగా మనం తమిళనాడు చూసినట్లయితే వాళ్ళ కల్చరు, వాళ్ళ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ రాష్ట్రాన్ని అయితే తమిళనాడు అనే పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటక ఈ మధ్య రీసెంట్ గా చూసినట్లయితే కేరళను కూడా కేరళం అని అయితే వాళ్ళు మార్చుకున్నారు. సో ఇదే విధంగా మన భాషకి గుర్తింపు తెచ్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని తెలుగు నాడుగా మారిస్తే చాలా బాగుంటది. ఇది ఆయన అంటున్న మాట కాదు, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారే ప్రతిపాదించాడు అని అయితే శ్రీ గరిగిపాటి నరసింహరావు గారు చెప్పారనమాట. ఇది చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే దీనికి రియాక్ట్ అయ్యారు. కొంతమంది ఫేమస్ జర్నలిస్ట్ కూడా దీని మీద కనీస అవగాహన లేకుండా, కొంచెం కూడా దీని మీద సెర్చ్ చేయకుండా డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చేసి నాడు అనేది తమిళ పదం, తమిళ పదాన్ని మీరు ఎందుకు తెలుగు నాడు అని పెడతారు, కావంటే తెలుగు దేశం అని పెట్టచ్చు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వల్ల ఆంధ్రదేశం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటున్నారనమాట. ఇక్కడ నేను క్లియర్ గా చెప్తా చూడండి. ఆంధ్ర అంటే సంస్కృతంలో సౌత్, దక్షిణం అనే అర్థం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో దక్షిణాన 4 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువ దక్షిణం వైపు ఉన్న రాష్ట్రం తమిళనాడు. కానీ తమిళనాడుకి ఆంధ్ర అనే పేరు లేదు, మనకి ఆంధ్ర అనే పేరు ఉందన్నమాట. సో ఈ ఆంధ్ర అంటే కేవలం సౌత్ సైడ్ ఉండే వాళ్ళని అర్థం, అంతేగాని తెలుగు వాళ్ళ అని కాదనమాట. సో మన భాషకు గుర్తింపు రావాలంటే మన భాష పేరే మన రాష్ట్రంగా మారితే చాలా బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కూడా. కానీ కొంతమంది వచ్చేసి ఈ నాడు అనే పదం తమిళ పదం అంటున్నారు. కానీ కాదనమాట. తెలుగులో నాడు అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఈనాడు, ఏనాడు అనే అర్థం, అంటే ఇక్కడ రోజు అనే అర్థం కిందకు వస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి నాడు అంటే ప్రాంతం, దేశం, రీజన్ అని వస్తుంది అనమాట. సో ఈ 2 అర్థాల్లో 2వ అర్థం తీసుకున్నట్లయితే తెలుగు నాడు అంటే తెలుగు దేశం ఆర్ఎల్స్ తెలుగు మాట్లాడే ప్రదేశం అనే అర్థం వస్తుంది అనమాట. సో గరిగిపాటి గారు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మీరు ఎవరైతే కొంతమంది తప్పు అనుకుంటున్నారో అది మీ సైడ్ కొంచెం మీరు రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. మన ఆంధ్రప్రదేశ్గా ఉంటేనే మంచిదా, లేకపోతే తెలుగు నాడుగా ఉంటే మంచిదా చెప్పండి అనమాట. థ్యాంక్ యూ. జై హింద్.